సంచలన నిర్ణయాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన తర్వాత ఎందరో ముఖ్యమంత్రులిచ్చినా ఎన్టీఆర్ స్థానం మాత్రం ప్రత్యేకం. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నగారి పిలుపుతో రాజకీయాల్లో ప్రవేశించి 3 దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. పరిపాలనలో సంక్షేమ కార్యక్రమాల్లో కేసీఆర్ అన్నగారిని ఫాలో అవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ నెలకొల్పిన రికార్డును చంద్రశేఖరరావు బద్దలు కొట్టనున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామారావు 31 రోజుల పాటు మంత్రిమండలి లేకుండా పరిపాలన సాగించారు. తాజాగా ఆ రికార్డును టీఆర్ఎస్ అధినేత బద్దలు కొట్టబోతున్నారు. గత నెల 13న రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇంతవరకు తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. ఎన్టీఆర్ నెలకొల్పిన 31 రోజుల రికార్డు ఈ నెల 12తో ముగుస్తుంది. సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత తన కేబినెట్ విస్తరణ ఉంటుందని చంద్రశేఖరరావు సంకేతాలివ్వడంతో అన్నగారి రికార్డు కనుమరుగవడం ఖాయంగా కనిపిస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.